హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాచిలర్ బైట్స్ అండ్ బియాండ్. సో ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. చెఫ్ ఎవరో కాదు, మా నాన్నగారే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మటన్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం. మటన్ నేను కేజీన్నర తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసి నీళ్ళతో దీన్ని మ్యారినేట్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు స్పూన్లు పసుపు, కొంచెం కారం, నాలుగు స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు ధనియాలు పెప్పర్ పొడి మిక్స్ చేసింది, కొంచెం ఆయిల్. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముందుగా జీడిపప్పుని ఇలా వేయించుకొని పక్కనట్టు పెట్టుకొని అదే నూనెలో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగించిన నూనెలో 4 లవంగాలు, జీరా, మళ్ళీ ఉల్లిపాయలు కూడా అరగంట ముందు మనం రైస్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఒక్కొక్కరికి గిద్ద చొప్పున పోసుకోవచ్చు. దానికి ఎసరు నీళ్ళు కొలతంటూ ఏమీ ఉండదు. సుమారుగా మన రైస్ ఎగిరేటట్టుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో కొంచెం పసుపు, వెల్లుల్లి పేస్టు, టేస్ట్ సరిపడా సాల్ట్, బిర్యానీ ఆకు కొంచెం, మరాఠీ ముద్ద, జాజికాయ, షాజీరా, అనాస పువ్వు, ఒక 8 లవంగాయలు, 4 యాలకులు, దీనిలోనే బిర్యానీ మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి నీళ్లు మరిగే వరకు అలా ఉంచాలి. ఉడికించిన మటన్ని ఇలా దీనిలో వేసుకొని
ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్న ఎసరంతా ఇంకిపోయే వరకు మనం పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇలా నీరంతా ఇనికిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాయ, ధనియాలు వేసి మిక్స్ చేసిన పౌడర్ని సరిపడా 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. దాని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ లోపల ఈ నీళ్ళు తెరులు చూసారా, దీనిలో మనం నానబెట్టుకొని ఉంచిన బియ్యాన్ని పోసేయాలి. పోసిన తర్వాత అలా తిప్పి ఒక 20 నిమిషాలు, అంటే మనకు 75% నుంచి 80% ఉడికే విధంగా చూసుకోవాలి. మరి ఎక్కువగా ఉడికిపోతే బిర్యానీ పొడి పొడిగా ఉండదన్నమాట. చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. 75 to 80% మన రైస్ ఉడికేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా కలపకూడదు, ఇరిగిపోతాయి అన్నమాట. దగ్గర పడుతూ ఉన్నది. ఇంకొంచెం చూసారుగా 75% to 80% ఉడికిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వడగట్టాలి. దమ్ముకి రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇది మేము పాతది వాటిలో అట్లు రావట్లేదు, అందుకని దీన్ని దమ్ముకి ఉపయోగించుకోవడానికి వాడుతాం. ఎట్ల పెనాన్ని ఇలా బోర్లించి దీని మీద ఈ గిన్నె పెట్టి కొద్దిగా అడుగంటకుండా ముందర నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని అలాగే ఉడికించుకున్న ఈ కూర అడుగున ఒక లేయర్గా అలా పెంచుకున్న తర్వాత ఈ రైస్ని కూడా సగం రైస్ని ఇలా పోసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక స్పూను నెయ్యి మళ్ళా పైన వేసుకుంటాం కాబట్టి కొంచెం చాలు. మిగిలిన ఈ కూర మొత్తాన్ని కూడా ఈ లేయర్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ రైస్ని కూడా పైన మళ్ళా పుదీనా, కొత్తిమీర, ముందుగా వేయించుకు పెట్టుకున్న జీడిపప్పు, మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఎక్కువగా వేసుకున్నాను అన్నమాట. ఇది కౌంట్ మీ ఇష్టం. చివరగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పైన ఇలా నెయ్యి, నేను కలర్స్ కోసం ఏమీ యూజ్ చేయట్లేదండి, పసుపే
పసుపు కలరే వేసిన. దీని మీద ఇందాక వడబట్టుకున్న వాటర్లో నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా చుట్టూరుతో ఇలా పోసుకొని ఇలా తడిపిన బట్టని దీని చుట్టూరుతో ఇలా రౌండ్ చేసుకొని దీని మీద మూత ఉంచాలి. మూత ఉంచి బరువు దీని మీద బరువు కోసం రాయిని ఏర్పాటు చేస్తాను. మూత పైన ఒక గ్లాసు వాటర్, ఎందుకంటే ఆవిరి దమ్ము అవుతూ ఉంటుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో 20 minutes కుక్ అవ్వాలి. ఇది వచ్చింది, దీన్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ. చూసారు ఎలా ఉందో, మటన్ దమ్ బిర్యానీ. ఓకే, చూసారుగా మటన్ దమ్ బిర్యానీ. ముక్క ఎంత ఇదిగా ఉడికిందో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి వీడియోలు మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంటాను. బ్యాచిలర్స్, ముఖ్యంగా బ్యాచిలర్స్కి వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఈజీగా చేసుకునే ప్రాసెస్ మీకు తెలియపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.